శుభవార్త. లార్డ్ జీసస్ టెంపుల్ వారు నిర్వహిస్తున్న యేసే ఆశ్రయం దేవుని ఆత్మచేత అభిషేకింపబడి బహుబలంగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ బోనాల గారు ప్రతిరోజు ఉదయం 11:30 ఆరాధన టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రాం వాక్య సందేశం అందించి మీ కొరకు ప్రార్థించెదరు. రెవరెండ్ సుదర్శన్ బోనాల గారి అద్భుతమైన వర్తమానాలు వీక్షించండి, దైవాశీర్వాదాలు పొందండి. డోంట్ మిస్ ఇట్. హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు యాక్చువల్లీ నేను నడవలేని పరిస్థితి, అసలు నీరసంగా, అసలు సాటర్డే ఇక్కడ హాస్పిటల్కి వచ్చే రోజే, ఫ్రైడే రోజే నేను చనిపోతానేమో అనుకున్నాను. నా బాడీ పొజిషన్ అలా ఉండే, మొత్తం డొక్కలు లోపలికి పోయి రక్తం అంతా లోపల ఫిట్ చేసేసి అసలు నడవలేని పరిస్థితి. ఇందులో కిడ్నీలోకి ప్రాబ్లం ఉంది, నాకు లివర్ మొత్తం డ్యామేజ్, కిడ్నీ బి ప్రాబ్లం ఉంది. ఆ టెస్టింగ్ చేయించుకొని సాటర్డే రాండి అపాయింట్మెంట్ ఇచ్చారు. అప్పటి వరకు ఈమె నాకు స్నానం చేయించేది 10 days ముందు. ఆ రోజు నేనే స్నానం చేసుకొని రెడీ అయిపోయి, సరే వెళ్దాం పదా అన్న, చర్చే కదా, దేవసేవకుడే కదా అని చెప్పి వెళ్దాం పదా అని ఇంకా ఎట్లనో చదువుకున్నా అని ఇక్కడ వరకు వచ్చేసిన ఇంకా ఆటోమేటిక్గా. ఇక్కడ చూస్తుంటే కొన్ని సాక్ష్యాలు చూస్తుంటే నాకు ఎంతో విచిత్రంగా అనిపించింది. ఇక్కడికి వచ్చిన తర్వాత అయ్యగారు మరి ఏమైందయ్యా అంటే, ఈటీట సంగతి సార్, మరి ఇట్లా నాకు లివర్ డ్యామేజ్, నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళినా చాలా వేల రూపాయలు ఖర్చు పెట్టుకున్నా, గాంధీ హాస్పిటల్ పంపిస్తారు, మళ్ళీ మొదటి నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు, మరి ఇది పరిస్థితి అని చెప్తే, సరేలే నువ్వు దిగులు పడక అన్నీ పోతాయి అనేసి ఆయన మాటల్లోనే నాకు ఎంతో సంతోషం అనిపించింది. ప్రేయర్ చేయకుండా మళ్ళీ తర్వాత ప్రేయర్ చేస్తే, నాలో ప్రేయర్ చేసేటప్పుడు ఆ కార్యం అనేది, దేవుని యొక్క శక్తి అనేది, నాలో ప్రభావం అనేది కనబడ్డది లోపల నాకే. అప్పుడు వీటికించి అడిగి నడవని వరకు నేను అసలు అప్పుడు నేను మామూలుగా ఇట్లా నడిచేటోని మామూలుగా, అలాంటిది నేను పరిగెత్తుకుంటూ నడుచుకుంటూ వచ్చేసాను. ఇది మూడో వారం. మళ్ళా నెక్స్ట్ వారం పోయిన వారం వచ్చేసరికి చాలా మట్టుకు చాలా తగ్గిపోయింది నాకు. మళ్ళీ ఈ వారానికి వచ్చే వరకు నాకు చాలా మట్టుకు క్లియర్ అయింది. ఈరోజు లివర్ ప్రాబ్లం అని చెప్పి ₹1 కోటి ఇక్కడ కూడా లేదు ట్రీట్మెంట్ అని చెప్తూ ఉన్నారు. ట్రాన్స్ఫర్ ఏదో సంథింగ్ జరుగుతున్నాయి. చూడండి, ఊపిరితిత్తులు, ఈ కిడ్నీలు, ఏనేవో నాకు తెలియదు, ఇవన్నీ పెద్ద సమస్యలుగా నువ్వు చనిపోతావని పెద్ద అద్దంలో చూపిస్తున్నారు. మాకైతే చిన్న అద్దంలో కూడా కనపడతలేదు ఇవి. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నమ్మట్లేదండి చాలామంది. ఏమంటున్నారంటే, ఇలాంటి జబ్బులు అంత పెద్ద హాస్పిటల్లో తగ్గవు, కామెంటరీలు చేస్తూ ఉన్నారు. కొన్ని చోట్ల జరగనివి ఇక్కడ జరుగుతున్నాయి. అది ప్రభుకు మహిమ. నేను ఈయన్ని ముట్టుకుంటామో లేకుంటే పెట్టుకుంటామో ఇట్లా పెట్టి ఏమన్నా చేసాం, అలాంటి ఏమీ లేదు. అక్కడికి వచ్చాడు, ప్రార్థన చేస్తాం, నడవలేని స్థితిలో ఉన్నానన్నాడు, జస్ట్ అట్లా మాట్లాడాం, నడువానం, నడిపించాం. ఈరోజు తండ్రి ఎంత అద్భుతాలు ఒక్కొక్కరి జీవితంలో జరిగిస్తున్నాడు. హల్లెలూయా. మీ జీవితంలో ఇంకా గొప్ప కార్యాలు జరుగుతాయి. వికారాబాద్ నుంచి వచ్చాను సార్. మీరేనా? ఈ పోయిన వారం వచ్చారు కదమ్మా. ఎట్లా ఉన్నావు ఇప్పుడు? నిన్న చాలా వీక్గా వచ్చాడు, లాస్ట్ వీక్ కదమ్మా. నీ భార్య భయంకరంగా ఏడ్చింది. చెప్పు, ఏమైతుంది మీ భర్తకి? ఇప్పుడు ఎట్లా ఉన్నాడు చెప్పు, అది చెప్పు అంతే. బాగానే ఉన్నారా? 2 కిడ్నీలు పాడాయి ఆయనకి. 2 కిడ్నీలు డయాలసిస్ జరుగుతుంది. ఇక కాళ్ళ వాపులు అవి సరే, రోజు 20 టాబ్లెట్లు వేసుకుంటాడు సార్. 20? ఇక్కడ ఏమైనా మానారా? ఇక్కడ వచ్చిన సార్ వేసుకుంటలేను సార్, టాబ్లెట్ తక్కువ చేసిన. టాబ్లెట్లు 1-2 టాబ్లెట్లు వేసుకున్నాడు మేము? 20 సార్, మినిమం 20 ఒక్క రోజు, పొద్దున్న నుంచి సాయంత్రం 20 టాబ్లెట్లు వేసుకుంటుంటే 3 టాబ్లెట్లు వేసుకుంటున్నాను అంతే. ఈ సహోదరుడు వికారాబాద్ నుంచి వచ్చారు, టీవీలో చూసారు అంతేనా? చర్చికి పోతారా మీరు? పోతాం, ఇంటి ముందరే ఉంది సార్. ఇంటి ముందే ఉందా? కానీ ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నావు తెలుసా? నిన్నైతే అలా కళ్ళు పైకి తేలేసి, ఎంతకాలంగా నువ్వు కిడ్నీలో
ఈ డయాలసిస్ జరుగుతుంది? డయాలసిస్ 1.5 month అయ్యా సార్. ఈ మధ్యలో స్టార్ట్ అయింది. ఈ మధ్య తర్వాత నీవు టాబ్లెట్లు కూడా ఎప్పటి నుంచి చేసుకుంటున్నావు? 2 years అయ్యా సార్. 2 years నుంచి. 2 years నుంచి టాబ్లెట్లు వాడినా తగ్గలేదు సార్. తగ్గలేదు. మళ్ళీ సార్ దగ్గరకు అల్ట్రా స్కానింగ్ చేస్తే స్మాల్ అయినాయి అని చెప్పిండు. స్మాల్ అయినాయి, చిన్నగా అయిపోయి. కిడ్నీలు 2 కిడ్నీలు చిన్నగా అయినాయి అని చెప్పిండు. పాడగాలు చిన్నగా అయిపోయినాయి అని చెప్పి. క్రియాటిన్ ఇట్లా 14 ఉంది సార్. 14 ఉంది. అసలు క్రియేడు 14 ఉంటే ప్రాణం కళ్ళల్లోనే ఉంటుంది అన్నాడు. పై ప్రాణం పైనే అన్నట్లుగా. అంటే వాళ్ళు ఏదైనా తిన్న ఆయాసం వస్తుంది, నడిచిన ఆయాసం వస్తుంది, ఆ కాళ్ళు వాపులు వస్తాయి, నడుము గుంజేస్తూ ఉంటుంది, మాట్లాడాలన్నా ఓపుకుండదు. ఇప్పుడు నువ్వు బాగా మాట్లాడుతున్నావు. పర్వాలేదు సార్, మంచిగా ఉంది. కాళ్ళు నీకు నిన్న తెల్లగా ఉన్నాయి, చూపించు ఇప్పుడు నాకు. కాళ్ళు వైట్ వచ్చేసినాయి మొత్తం, ఏది బ్లడ్ లేకుండా. ఇలా అలా కాళ్ళు ఇలా పెట్టుకో, ఇలా పెట్టి చూపించు. సరేలే, ఓకే. వాపులు కూడా తగ్గినట్టు ఉన్నాయి కదమ్మా? తగ్గినాయి. వాపులు కూడా తగ్గినాయి. ఇదే దేవుని యొక్క ఆత్మ కార్యం అంటే ఇదే. ప్రైజ్ లార్డ్. చప్పట్లు కొడతామా గట్టిగా? థ్యాంక్ యూ జీసస్. దేవుడే ఆత్మ కార్యం జరిగేస్తాడు. చప్పట్లు కొట్టి ఆయన అమ్మాయిని మహిమ పరచుకుందాం. వెరీ గుడ్. లాస్ట్ వీక్ ఈ వీక్ బాగున్నావు చాలా. అమ్మ నువ్వు ఓకే ఏడ్చావు కదరా, ఎందుకు ఏడ్చావు? బాధ సార్, 2 years నుంచి బాధ. దగ్గర పెట్టుకో. డైలీ టాబ్లెట్లు అవి వాడుతున్నాం సార్. చిన్నతనం వల్ల డయాలసిస్ అంటే భయంగా ఉంది సార్. అవును, అది ఆపరు తెలుసా. స్టార్ట్ అయిందంటే ఆపరు. కానీ దేవుడి దగ్గరికి వచ్చాడు కదా, కొద్దిగా ధైర్యంగా ఉండాలి. కిడ్నీ ఇట్లా ట్రాన్స్ఫర్ చేసుకోమని చెప్తారు సార్ వాళ్ళు. ఇలాంటివి ఎన్ని అయిపోయినాయి, అర్థమైందా? ఫోన్లో మాట్లాడితేనే కిడ్నీలు ట్రాన్స్ఫర్ లాగిపోయినప్పుడు ఎందుకని ముందుకు వచ్చేసావు? ఇంకా నువ్వు అద్భుతం. చప్పట్లు కొడతామా గట్టిగా? హల్లెలూయా. అదే విశ్వాసంతో వచ్చిన సార్. అంతే. నీ ఫేసు, మీ భార్య ఫేసు మారింది. ఆమె నిన్న ఎంత ఏడ్చిందో, ఎంత బాధపడిందో, అంత కొంచెం ముఖంలో సంతోషం కనపడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. నాకు చాలా సందర్భాల్లో కొంతమంది చెప్తారు, ఆశ్రయపర్వలోనికి వచ్చేస్తే దేవుడు చాలా మంచి చేస్తున్నాడు, ఇక్కడ రాగానే మాకు ఒక చక్కటి వాతావరణం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిన్న ఆవిడికి ఒక కిడ్నీలో రాళ్ళు వచ్చేసినాయి. కిడ్నీలో రాళ్ళు వస్తే అల్లాడిపోతుందంట. ఏదో ఒక ఊర్లో నుంచి అల్లాడిపోయి ఆమె అలా ఏదో రకంగా వచ్చింది, అల్లాడిపోతుంది. హాస్పిటల్లో జాయిన్ చేశారు. 2-3 సూదులు ఎప్పించుకుంది, గులిగే ఎక్కించుకుంది. అయినా మనశ్శాంతి లేదు. నన్ను అయ్యగారి దగ్గర తీసుకోండి అని చెప్తే అలా ఆయన ఏదో పెద్ద దాంట్లో తీసుకుని మొత్తం మీద ఈ స్థలంలో ఇక్కడికి వచ్చేసరికి ఆ లోపల ఆ శరీరం కదలికలు స్టార్ట్ అయినాయి అంట. దేవునికి స్తోత్రం కలిగా. ఆ యొక్క రాయి, కిడ్నీలో ఉన్న రాయి అడ్డుపడి మూత్రం రాకుండా అల్లాడిపోతుంది. అలాంటి పరిస్థితి ఆమెకు వచ్చేసింది. అల్లాడిపోతుంది. ఇక్కడికి వచ్చింది. నేను చిన్న ఇట్లా ఉంది, మూత్రం రావట్లేదు, చాలా బాధపడుతున్నా, అల్లాడిపోతున్నా అంటే నేను చిన్న ప్రార్థన చేశాను, ప్రభు అద్భుతం చేయి, ఇప్పుడే ఆ రాయి కదిలించబడినట్లుగా ఆమేన్ అని చెప్పిన. ఆమె నాకు రాయి గీయ ఏం చెప్పలే. ఆ టాయిలెట్లో పడిపోద్దా, రాయి పడిపోద్దా అని చెప్పడం జరిగింది. ఆమె కడుపు కదిలిపోయింది, టాయిలెట్కి వెళ్ళింది. ఇంటికి వెళ్ళిన తర్వాత నల్లగా ఎంతలా రాయి పడిపోయింది. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత గొప్ప కార్యము దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప కార్యము. ఈరోజు ఒక రాయి ఆపరేషన్ లేకుండా పెడితే ఎంతో చాలా ఇబ్బంది, అంటే అంత ఇబ్బంది. అద్భుతం దేవుడు చేశాడు. ఆ మాట చెప్పగానే ఆమె నాకేం చెప్పలేదు, కదిలించబడును గాక, ఇప్పుడు ఆ డిస్టర్బెన్స్ తొలగిపోను గాక అనగానే దేవుడు అద్భుతాన్ని చేశాడు. చప్పలు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. ఆమేన్. హల్లెలూయా. మీ పేరేంటండి పెద్దయినా? చార్లెస్ అయ్యా. చార్లెస్. ఈ పెద్ద మనిషిది ఏ ఊరు అసలు? మీది ఏ ఊరు? చింతగుంపల్ల, ప్రకాశం జిల్లా, చినగంధం మండలం, చింతగుంపల్ల. కొడుకు బాబాయ్ కదా? కొడుకు. నువ్వు మీ నాన్నకు జబ్బేమన్నారు?
గుండెకి 3 హోల్స్ బ్లాక్ అని చెప్పారండి. 3 హోల్స్ అండి. 3 హోల్స్ బ్లాక్ అయిపోయినాయి. గుండెకి కిడ్నీ కూడా పాటు ఉందని చెప్పారండి. 2 కిడ్నీలు పాడైపోయినాయి. ఇంకా చనిపోతాడు, చూసుకోండి అని చెప్పారంట. మరి ఎట్లా తెలుసు అసలు ఏమైంది, మొత్తం ఏమైంది అసలు? చీరాల రంగానే డాక్టర్ గారు చెప్పారు, మీ నాన్నకి ట్రీట్మెంట్ చేసినా కానీ కష్టం అండి, ఎక్కడికైనా తెచ్చిపోమంటే మేము గుంటూరు తీసుకొచ్చామండి. గుంటూరులో గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళామండి. అక్కడ కూడా వాళ్ళు ఇంజనీరింగ్ చేసి 3 హోల్స్ బ్లాక్ అయ్యాయి, కిడ్నీ కూడా డ్యామేజ్ అయ్యిందండి అని చెప్పారండి. అప్పుడు మా నాన్నగారు ఇన్ని ఏడ్చారు, మేము కూడా ఏడ్చుకున్నాము. తర్వాత వాళ్ళు మందులు ఇచ్చి ఇంటికి తీసుకోమన్నారండి. 10 రోజులు మందులు ఉన్నాక బయటకు తీసుకెళ్ళామండి, లలిత హాస్పిటల్ గుంటూరులో. వాళ్ళు చెప్పారండి, మమ్మల్ని పిలిచి ఎవరన్నా మీ వాళ్ళు ఉంటే చూసుకోండి అయ్యా, ఇక లాభం లేదని చెప్పారండి. నేను యూట్యూబ్లో ఫోన్లో చూసి మా నాన్నకు చూపించానండి. అప్పుడు మా నాన్నగారు ఇక్కడికి వెళ్దామని చెప్పారండి. అప్పుడు గారు అయ్యగారికి ఫోన్ చేసామండి, శనివారం రమ్మన్నారండి. మేము శుక్రవారం వచ్చామండి. వచ్చినాక శనివారం అయ్యగారు చేశారండి. అప్పుడే మా నాన్న లేచి నడిచారండి. మాకు కూడా హ్యాపీగా ఉందండి. చెప్పయ్య, నీకు అసలు ఏమనిపించేది నాకు ఇప్పుడు ఇక్కడ రాకముందు ఎట్లా ఉన్నావు, వచ్చాక? నాకు అక్కడ ఉన్నప్పుడు చెల్లులో చూపించారు, నా మనవరాళ్ళు తీసుకొచ్చి తాతయ్య అయ్యగారు ప్రసంగం చూడమన్నారు. ఆ ప్రసంగం చూసేసరికి నాకు ఒక శక్తి వచ్చింది. శక్తి వచ్చి బలం వచ్చి అన్నం తిందాం అనిపిస్తుంది. అంతకుముందు అన్నం తిన్నమ్మా, నేను తినలేదు, నోట్లో మాట లేదు, ఏమి లేదు. చివుక్కుని లేచి అన్నం పెట్టండి అమ్మా అన్నాను. అయ్యగారు ప్రసంగం చూసి అన్నం పెట్టండి అని పెట్టారు, తిన్నాను. అంతా తిన్న తర్వాత నా భార్యని తొందర తీసుకెళ్ళండి అయ్యగారి దగ్గరికి అని చెప్పి అంటున్నాను. దేవుడు నన్ను రప్పించాడు అయ్యగారి దగ్గరికి. ఈ అయ్యగారు నన్ను ఇక్కడ రావడంతో చూసి నన్ను లెగిసి నడవమన్నాడు. నన్ను తాగను కూడా తాకలేదమ్మా, లేచి నడవమన్నాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయానమ్మా. అయ్యగారు నన్ను కాపాడాడు, ఆ భగవంతుడు కాపాడాడు అమ్మా. ఏడకు వచ్చినాకే నా ప్రాణం నిలబడింది. ఇప్పుడు అయ్యగారు ఇక్కడికి అడుగు పెట్టగానే నేను ఒకటే ఏడుతున్నాను. అక్కడ నాకు ప్రార్థన చేస్తానికి ఏడుపు రాట్లా ఇక్కడికి వచ్చినాక. కానీ అయ్యగారు దీంట్లోకి అడుగు పెట్టాడు. నాకు అక్కడ ఒకటే ఏడుపు, వణుకు, కాళ్ళని ఉనికిపోతా గడగడలాడిపోతున్నాను. అయ్యగారు ఇప్పుడు ఇక్కడికి వచ్చిందని అమ్మ నాకు ఆరోగ్యం బాగుంది ఇప్పుడు. అయ్యగారు దయ వల్ల ఆ మహానుభావుడు నన్ను తగ్గించి నన్ను మనిషిని చేశాడు. ఈ శరీరంలో ఏ మాత్రము శక్తి లేదండి. ఇక్కడికి వచ్చినప్పుడు మొత్తం శరీరం అంతా, ఈ చేతులు కానీ కాళ్ళు కానీ ఆయన స్వయంగా ఏదైనా చేసుకుంటా కానీ లేకుండా చాలా మొత్తం ముఖం కానీ మొత్తం ఇలా పీల్చిపోయింది. చిన్నగా ముడతలు వచ్చేసి కాళ్ళు నల్లబడిపోయినాయి. శక్తి లేదు, ఒంట్లో కొంచెం కూడా సామర్థ్యం లేదు. ఒకే ఒక్క నిమిషంలో హార్ట్ రిలీఫ్ అయిపోయింది అంతే. ఒకే నిమిషం ఇలా పట్టేసింది. అప్పటి వరకు అయ్యా చెప్పది ఎట్లా అయింది, గుండె ఎట్లా ఉండేది అప్పుడు? అసలుకి నాకు ఊపిరాడదు, మాట్లాడటం లేదు. అయ్యగారు వచ్చి ఏమో అన్నాడో నాకేం తెలియదు. కబుక్కను లే అన్నాడు, లెగిసాను. పరిగెత్తన్నాడు, పరిగెత్తాను. నేను లేకమనుకోండి ఆయన అన్నాడు, నేను లేచి తగ్గిపోయిందని నాకు తెలిసింది. అయ్యా లెగలా అన్నాడు మంచంలో నుంచి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ ఇప్పుడు అయ్యగారు అడుగు పెట్టాడు, నాకు వణుకు, గడగడలాడిపోవటం, ఏడుపు, ఒక దుఃఖం వచ్చేసింది. ఇక ఈ పాబోయేసరికి నేను ప్రార్థన చేసుకొని ఆ దైవదేవుని కోరుకొని నన్ను ఆశీర్వదించే మహానుభావుడు నార్మల్ అయిపోయింది. ఇక ఇప్పుడు నో ప్రాబ్లం, ఓకేనా? గాడ్ బ్లెస్. చాలా విడుదల వచ్చేసింది కదా మీకు? బాగానే ఉంది సార్. ఈ వారం కొంచెం రిలీఫ్ అయ్యింది సార్. రిలీఫ్ అయిపోయింది. ఆమేన్, హల్లెలూయా. మీ పేరు? ధనలక్ష్మి.
గ్యాస్ ప్రాబ్లం. వ్యాక్సిన్ వేసుకుంటే ఆ రోజు బ్రీతింగ్ ప్రాబ్లం స్టార్ట్ అయింది. బ్రీతింగ్ సంవత్సరం నుంచి చాలా ప్రాబ్లం. బ్రీతింగ్ ప్రాబ్లం అంటే చాలా ఆక్సిజన్ ప్రాబ్లం. అయిపోతుందా? బ్రీతింగ్ గ్యాస్ ప్రాబ్లం ఉంది. గ్యాస్ ట్రబుల్ ఏం తిన్నా నాకు చాలా టేపులు పట్టేయటం, ఛాతీలో పట్టేయటం, చాలా ప్రాబ్లం ఉంది. నాకు కొంచెం పర్లేదు, ఈ వారానికి చాలా బెటర్. అసలు పోయిన వారం అలిమి కాలేదు మనకి, అసలు చాలా డిస్టర్బ్. పోయిన వారంలో 5 సంవత్సరాల నుంచి రోజు వస్తాను కూడా నేను పట్టించుకోలేదు. చాలా మంది చెప్తారు ఈ రోడ్లు వెళ్ళినప్పుడు ఈ చిన్న చర్చిలో ఇంత పాస్టర్ ఉంటాడేమో అనుకున్నారు. ఇక్కడ ఎంత పెద్ద పాస్టర్ ఉన్నాడు ఎవరికి తెలియదు కదా. ఈ చిన్న ఇది అయినా కూడా హైట్ తక్కువ పెట్టి కంపౌండ్ గోడకే పెట్టాం కదా. మన వాళ్ళకి ఏంటంటే పొడుగ్గా ఉండాలి చర్చిలు, ఏది ఆకాశానికి కంటిపోవాలి. అక్కడ ఏం ఆత్మ ఉండకపోయినా పర్వాలేదు కదా. ఇక్కడ చిన్న చర్చి ప్రతి శనివారం తీసుకొస్తారే. మెడిసిన్ వాడారా ఇప్పుడు? అప్పుడు వాడారే. ఇప్పుడు అది రిలీజ్ అయిపోయారు. మీకేం మార్పులు వచ్చినాయి ఇక్కడ? శనివారానికి ఈ శనివారానికి ఏం మార్పులు వచ్చినాయి? గ్యాస్ ప్రాబ్లం చాలా కంట్రోల్ అయిపోయింది. ఇంకా బ్రీతింగ్ తీసుకోవడం. అయ్యో మీ మీద చాలా చెడు శక్తి ప్రభావాలు ఉన్నాయి. ఓకే, హ్యాపీ కదమ్మా. మీకు మాట ఇచ్చాను, నేను బాగు చేస్తానమ్మా. అన్ని ఏ సమస్యలు తల్లి నీకు అని చెప్పాను. అవన్నీ దాదాపు రిలీజ్ అయినట్టుగా అనిపిస్తుంది. గాడ్ బ్లెస్ యూ. రండి, నా నామములో స్వస్థత పొంది యెహోవా కొరకు ఎదురు చూసి వారు ఏం పొందుకుంటారంట? నూతన బలాన్ని పొందుకుంటారు. అంతేకాకుండా అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. అలయక పరుగెడతారంట, సొమ్మసిల్లక నడిచిపోతారు. దేవుణ్ణి నమ్ముకోవటం అంటే ఏమనుకుంటున్నారు? ఏదో చిన్న విషయం కాదు. దేవుని నమ్ముకోవటం అంటే ఏదో మామూలు మాట కాదు, చాలా గొప్ప మాట. దేవుని బిడ్డలారా, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. ఈ వాక్యం చదివినప్పుడు ఎంత సంతోషం ఉంటుందో తెలుసా? మనసుకే ఎంత ఆనందం ఉంటుందో తెలుసా? ఎందుకో తెలుసా? నాకు తెలిసి నేను మా కుటుంబంలో మొట్టమొదటిగా బైబిల్ పట్టుకుని బయటకు వచ్చేసాను. బైబిల్తో వచ్చేసాను బయటికి. 91లో పూర్తిగా తెలకపోయినా ఆయనను వెంబడించాను. నేటి వరకు కూడా బైబిల్ని ఎవరినైనా విడిచిపెట్టానేమో కానీ, అందరిని విడిచిపెట్టాను, ఎవరినైనా కాదు, అందరిని విడిచిపెట్టాను కానీ బైబిల్ని మాత్రం విడిచిపెట్టలేదండి. బైబిల్ని మాత్రం పట్టుకునే ఉన్నా. నా ఎదుగుదలకు, నా ఆశీర్వాదానికి కారణం నా దేవుడే. చప్పలు కొడతామా గట్టిగా? నా ఎదుగుదలకు ఈరోజు నా ఆశీర్వాదానికి కారణం నా దేవుడే. కనుక యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యమునిస్తుంది. ఐశ్వర్యం అంటే ధనము. నరుల కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. నరుడు ఎంత కష్టపడ్డా ఏదో వాళ్ళ కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చినా దానిని అనుభవించటానికి ఆలోచన చేస్తారు కదా. ఒక దినానికి కొంత సంపాదించుకునే వాళ్ళు ఉంటారు. ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, కూలి పని చేసుకున్న భర్త భార్య కష్టపడి సంపాదించుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళ లిమిట్స్ వాళ్ళలో ఉంటాయి. లిమిట్స్ దాటారనుకోండి, ఏమైపోద్ది? వాళ్ళ లైఫ్ చాలా ఆగమైపోద్ది. కూలి పని చేసుకునే వాడు 5 స్టార్ హోటల్కి వెళ్ళి ఒకరోజు గడపాలని ఉంటుంది, కానీ గడుపుతాడా? అమ్మ భార్య అంటది, ఏమండి మనం 5 స్టార్ హోటల్కి వెళ్దాం, అక్కడ బిర్యానీ తిందాం, ఒక రాత్రి అక్కడ ఉందామంటే ఈయన ఏమంటాడు? ఒక 5,000 నుంచి 10,000 దాకా అయిపోద్దమ్మా, మనం నెలంతా కష్టపడి ఒకరోజు సుఖం కోసం అట్లా చేద్దామా? లేదులే, నువ్వు అలాగుండు, ఒక 1 కిలో చికెన్ తెస్తాం, వండు మంచిగా తినేద్దాం, థమ్సప్ కొడితే తాగేద్దాం అంటాడు.
పాపం 100-200లో అది రాత్రిని గడిపేయాలి. అలాగుంటేనే జీవితం. లేదంటే పిల్లలకి వాళ్ళు ఏమీ ఇవ్వలేరు కదా. అదే గొప్పగా సంపాదించేవాడు 10,000 కాదు, ఒక రోజుకి 50,000 ఖర్చు పెట్టుకున్నా, 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టుకున్నా వాళ్ళ సుఖం అలా ఉంటుంది కదా. ప్రియులారా, దేవునిలో ఉన్నటువంటి వాడు ఈరోజు ఆలోచన చేయకుండా బ్రతకొచ్చు. అంత కృప, ఆశీర్వాదం వెంట ఉంటుంది. నన్ను చాలామంది అంటారు, మీ దగ్గరే ఆశీర్వాదం ఉందయ్యా, మీ దగ్గరే దేవుడు ఉన్నాడయ్యా. చప్పలు కొడదామా గట్టిగా. నాకు ఆ మాటలు అన్నప్పుడు భలే ఆనందం అవుతుంది. కనుక ఆ కొన్ని ఆశలు తీరవు, కొన్ని కోరికలు తీరవు, అవి గుర్తుండిపోతాయి. ఈరోజు నేను తండ్రి మీద ఆధారపడలేదు, తల్లి మీద ఆధారపడలేదు, మాకున్న భూముల మీద, ఇళ్ళ మీద, కొన్న అన్నదమ్ముల అక్కచెల్లెల మీద ఆధారపడలేదు. నేను దేవుడి మీద ఆధారపడ్డాను, దేవుడిని నమ్ముకున్నాను, దేవుడి మీద ఆధారపడ్డాను. తర్వాత నా జీవితంలో ఒకవేళ నాకు తండ్రి ఏదని ఇచ్చినా, తల్లి ఏదని ఇచ్చినా, ఒకవేళ వాళ్ళు అనొచ్చు, నేను అది ఇచ్చాను కదా అని అనొచ్చు. నా రక్త సంబంధాలు ఎదిరిస్తే నేను అది ఇచ్చాను కదా అనొచ్చు. కానీ నా దేవుడు వాళ్ళు 1% ఇవ్వగలిగితే నాకు దేవుడు 100 కాదు 1000% ఇస్తున్నాడు. 1000%. మాకు తెలిసి మీకు దేవుడు ఒక పాలు ఇస్తే నాకు 1000 పాలు ఇస్తున్నాడు. 1000 పాలు. నిజంగా ఒకప్పుడు 100 రూపాయల కోసం రాత్రంతా ప్రార్థన చేశాను. 100 రూపాయలు నాకు ఇవ్వలే. అప్పుడు 100 రూపాయల కోసం మోకాళ్ళ మీద ఉండి రాత్రంతా ప్రార్థన చేశాను. సేవలోకి వచ్చాక బైబిల్ ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఒక పెన్నులో రీఫిల్ కోసం రాత్రంతా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసేవాడిని. రీఫిల్ అయిపోతే రాసుకుంటానికి ఎవరినన్ను అడగటానికి ఇష్టం లేక. ఇంకొక మాట చెప్పాలంటే బట్టలు ఉతుక్కుంటానికి సబ్బు లేకపోతే కూడా కొన్ని దొంగతనం చేయొచ్చు. ఎందుకంటే ఎవరిదన్నా అక్కడ పెడితే తీసుకుని బట్టలు ఉతుక్కోవచ్చు, అడుక్కుని తీసుకోవచ్చు, దొంగతనం తీసుకోవచ్చు. బైబిల్కి అట్లా కొంతమంది చేస్తారు కదా. నేను అలాంటిది చేయకుండా ఎవరైనా ఉతుక్కుని వెళ్ళిపోతారు కదా, అక్కడ చిన్న చిన్న ముక్కలు ఇరిగిపోతే వాటిని జాయింట్ చేసి నా బట్టలను ఉతుక్కునేవాడిని. అందరిని వాళ్ళు అనుకున్న ఫ్రెండ్స్, ఈయన బట్టలు ఉతుక్కుంటకి వెళ్తే తొందరగా రాడేంటి, క్రిస్మస్ పండుగ కోసం ఎదురు చూస్తే వచ్చి వెళ్ళిపోద్ది, ఈయన బట్టలు ఉతుకుడికి మొదలెట్టాడంటే అసలు బయటికే రాడు అని వాళ్ళకి ఏం తెలుసు. జాయింట్ చేసి ఇరిగిపోయిన సబ్బు ముక్కల్ని జాయింట్ చేసి వాటితో నిదానంగా ఉతకవలసి వచ్చేది మనోళ్ళు. ఈ రోజు నాడు ఆ రోజు నాడు చూస్తే ఎంత వ్యత్యాసం కదా. నేను అనుకుంటాను, యెహోవా నాకు దేవుడు కాకపోతే, నేను ఏదో దేవతనే దేవుడినే ఎక్కువ ఇష్టపడి ఉన్నప్పుడు అవన్నీ ఎందుకు చెప్పడం, నేను అలాగే ఉంటే నా పేదరికము, నా ఆధ్యాత్మికత, నా స్థితి, నా బ్రతుకు అలాగే ఉండేది కదా. ఈరోజు నాడు నేను యెహోవాను తెలుసుకున్నట్టు ద్వారా, దేవుని అనుసరించడం ద్వారా, ఆయన మార్గంలో ఒక కూలి పని చేసుకున్న ఒక మనిషిని ఈరోజు ఇంత ఉన్నతంగా, ఇంత సూపర్గా, ఒక రకంగా చెప్పడం నేను సూపర్ స్టార్ అని చెప్పుకోగలుగుతాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను ఇంతమందికి జీతాలు ఇవ్వగలుగుతున్నాను, ఇంతమందిని పోషించగలుగుతున్నాను, ఇంత సేవ చేయగలుగుతున్నాను. దేవుని కృప కదా. నేను అనుకుంటూ ఉంటాను, యెహోవా నాకు దేవుడు కాకపోతే నా బ్రతికి ఏమైందని ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే చాలా దారుణంగా కనపడతాను నేను. అర్థమైందా? ఈరోజు ఆయనను తెలుసుకోబట్టి, ఆయన మార్గంలో నడబట్టి, అందుకనే యవనస్తుల గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, వారు కోరుకొనవలసిన మార్గం, మనం భయభక్తులు కలిగి ఉంటే వారు నడవలసిన మార్గం, వాళ్ళు కోరుకున్న మార్గాన్ని ఆయనే చూపిస్తాడంట. హల్లెలూయా. నేను ఇలాగుండాలి అలాగుండాలి అనుకుంటే మనం ఉండలేం. అదే యేసు ప్రభులో ఉంటే అబ్బా మనం ఎలా ఉండాలో ఆయన ఉంచుతాడు మనల్ని అట్లాగా. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎలా ఉండాలో అలా ఎవరు ఉంచుతారు? యేసు ప్రభు ఉంచుతాడు. ఆయనలో ఉన్న వారిని ఆయన ఫలింపజేస్తానన్నాడు, ఆయనలో లేని వారిని తీసి పాడేస్తాను అంటున్నాడు. ఆయనలో ఫలించేవారు మరీ ఎక్కువగా, మామూలుగా కాదు, బహుగా, చప్పట్లు కొట్టాలి గట్టిగా, బహుగా ఫలించులాగున వారిలో పనికిరాని తీగలు ఉన్నాయి. మనలో పనికిరాని తీగలు ఉంటాయి. అర్థమైందా? కొంతమంది బైబిల్ చదివినా
ప్రార్థనలు చేసినా పనికిమాల మాటలు, పనికిమాల వ్యవహారాలు ఉంటాయి. అయ్యే పనికిరాని తీగలం అయ్యో ఎదిగిపోతూ ఉంటాయి. ఈ చెట్టు ఎప్పుడైనా మీరు చూడండి, ఏంటది ఆనప చెట్టు పాద ఏమో అంటారు కదా, బీరకాయ, ఇవన్నీ ఏమంటాయి అంటే ఇక్కడ మనమైతే పక్క ఇంట్లోకి వెళ్తాయి తీగలతో. మన దగ్గర ఉండమంటే ఇక్కడ మనం పెడితే ఏదో చెట్టు చూసి ఏదోటి చూసి ఆ తీగ దానికి రింగులు వస్తాయి తెలుసు కదా, అదేం చేద్ది మన దాంట్లో ఉండదు. పక్కోడి దగ్గర చెట్టు ఉంటే ఆ చెట్టు మీదకి వెళ్ళి అటేపున ఎరగ్గా చేస్తూ ఉంటాయి, బాగా చితగ్గా చేస్తాయి, ఫుల్ కాపు పెట్టింది నేను, నీళ్ళు పోసింది నేను. కానీ వాడు పక్కన మరి అక్కడికి వెళ్ళాక మనం వెళ్ళి కోసుకుంటా రూడుకుంటారా? అవసరమైతే మొదలకి నరికేస్తాడు వాడు మధ్యలోకి. సర్లేని కాంప్రమైజ్ అయిపోవాలి మనం. కొమ్మలైనా అంతేనండి, చెట్టు కొమ్మలు కూడా అంతే. ఈ కొమ్మ మన తోటలో మన సైడ్ పెడితే ఆ సైడ్కి ఎక్కువ కాయలు కాస్తూ ఉంటాయి. మీరు నిజమా అబద్ధం? ఇది నిజమేనా? మన దగ్గర పెడితే అవతల వెళ్ళి అక్కడ కాస్తాయి బాగా. మన దగ్గరకు ఉన్న కొమ్మలు మామిడి చెట్టు అని ఏదైనా అంతే, అది ఆ పనులే చేస్తాయి. మనుషులు అంతే, చెట్లు కూడా అంతే. అందుకనే దేవుడు ఏం చేస్తాడట, ఏది పనికిరాదో అదేం చేస్తాడు ఆయన, కట్ చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. మనకి కొన్ని చెడ్డ తలంపులు ఉంటాయి. చెడ్డ తలంపులు అంటే చూడటానికి మంచిగా ఉన్న లోపల కొంచెం చెడు మనసు ఉంటుంది. అదిలే అన్నట్టుగా చెడు మనసు ఉంటుంది. దేవుడు దాన్ని దేవునిలో ఉన్న వాళ్ళ విషయమై దేవుడు ఆ చెడ్డ తలంపును తీసేస్తాడు. అర్థమైందా? అంటే నేను బలిపేట నుంచి నేను చెప్తున్నాను, తెలియక కొన్ని సందర్భాల్లో మనము ఇతరులది ఏదైనా ఆశపడిపోతాం ఆలోచనలతోటి, మంచిగా ఉన్నారని. కానీ ప్రభులో ఉన్న వాళ్ళ లోపల ఏమైపోద్దంటే అది తప్పు, ఇది వాక్య విరోధం, ఇది దేవునికి నువ్వు విరోధమైన ఆలోచన చేస్తున్నావు అన్నప్పుడు వెంటనే అది కట్ అయిపోద్ది. అందుకనే తప్పు చేయరు అని నేనేం చెప్పట్లేదు, కానీ తప్పు చేస్తారు. దానిని తెలియక చేస్తున్నప్పుడు మరలా ఒప్పుకుని దానిని విడిచిపెట్టేయాలి. అప్పుడు మనం ఏం చేస్తామంట, కనికరించబడతాం. ఏ మనుష్యుడు పాపమును ప్రోత్సహించుకున్న తన మనసులో, ఏ మనుషుడైనా ఇతర ఎడల పాపమును ప్రోత్సహించినా అది మనకి శాపంగా మారిపోద్ది, శాపమైపోతుంది. జాగ్రత్త. పాపమే. దేవునికి విరోధమైన క్రియ ఏదైనా విరోధమే. నీవు వాక్యమును చదువునప్పుడు, యేసుప్రభులో ఉన్నప్పుడు నీవు యథార్థంగా నువ్వు ఫలిస్తావు. నీ పొరుగువానిది ఏది కూడా నువ్వు ఆశించకూడదు. వాళ్ళు ఇస్తే తీసుకోవచ్చు, వాళ్ళది నాకు కావాలని ఆలోచన చేయకూడదు. ఏదైనా నీ అవసరాన్ని బట్టి, నీకు అవసరాన్ని బట్టి వారు ఇస్తే తీసుకో, దానికి తప్పు లేదు. దయచేసి గమనించాలి. ప్రభులో ఉన్న మనం యథార్థంగా ఉన్నప్పుడు, నీతిగా ఉన్నప్పుడు శ్రమలు వస్తాయి. ప్రియమైన సహోదరి సహోదరులకు మనవి, ప్రతి శనివారం ఎంత బలహీనులైనా, ఎలాంటి వ్యాధి కలిగినటువంటి వారైనా ప్రతి శనివారం జరిగే స్వస్థత ప్రార్థనకు వారిని తీసుకుని రండి. ప్రభు చేస్తున్న ఎన్నో అద్భుతాలు మేము మీకు చూపించగలుగుతున్నాం. దానికి నేను చాలా సంతోషిస్తున్నాను. మీరు ఆ స్థలానికి వచ్చి ఆ రోగిని తీసుకుని ఆ స్థలానికి వచ్చి స్వస్థత పొంది సంతోషంగా మీ గృహాలకు వెళ్ళాలని నేను ఆశిస్తున్నాను. చాలామందికి గుర్రంగూడ అడ్రస్ అంటే అది ఒక విలేజ్ అనుకుంటున్నారు. దయచేసి విలేజ్ కాదు. ఎల్బీ నగర్ నుంచి నాగార్జున సాగర్ వెళ్ళే హైవేలో మెయిన్ రోడ్లో యేసు ఆశ్రయపురం ఉన్నది. జేబిఎస్ నుంచి 279 బస్సు ఇబ్రహీంపట్నం ఉంటుంది. ఎవరిని అడగని అవసరం లేదు. మెయిన్ రోడ్లో యేసు ఆశ్రయపురం బోర్డు ఉంటుంది. ఈరోజు ఎంతోమంది ఇళ్ళ దగ్గర పేషెంట్స్, ఎంతోమంది బలహీనమైనటువంటి బిడ్డలు ఇంటి దగ్గర భోజనం చేయని వాళ్ళు ఇక్కడ వచ్చి భోజనం చేసి సంతోషంగా వెళుతున్నారు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును.